నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఈ రెండవ ఉపవాస దినము. ఈ పరిశుద్ధాత్మ గురించిన జ్ఞానము మనం మొదటిగా సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆత్మ మనల్ని దర్శిస్తుంది. అలాంటి నింపుదలలోనికి సంఘం అంతా రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మొట్టమొదటిగా మనందరికీ సుపరిచితమైన మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. ఇది ఎవరి గురించి రాయబడిన మాట? యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారంట. ఎవరిని? లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశారు? ఈ లోకం కోసం తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించారంట. హల్లెలూయా. దేవా నువ్వు రావాలి, నువ్వు నా కోసం రావాలని మనం అడిగామా ఎప్పుడైనా? దేవా పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం మీరు భూమి మీదకి దిగి వచ్చేయండి అని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. దేవుడే మనిషిని ప్రేమించి పాపాన్ని తీసివేయడం కొరకు ఈ లోకాన్ని ప్రేమించి లోకం కోసం ఒక ఉచిత వరముగా, ఒక గిఫ్ట్ లాగా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి పంపించారు. ఆమేన్. సో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అంటే ఈ లోక రక్షకుడుగా దిగి వచ్చారు. ఆయన ఒక ఉచిత వరం, ఒక గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. ఆమేన్. సో ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట. నెక్స్ట్ పరిశుద్ధాత్మ గురించి మనం ఎక్కడ చదువుతామంటే, పేతురు గారు నిలవబడి మొదటి ప్రసంగం అయిన తర్వాత వారందరూ హృదయాల్లో నొచ్చుకున్నప్పుడు పేతురు గారు చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన ఒకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనం 38వ వచనం చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎవరికి పరిశుద్ధాత్మ? నమ్మిన వాళ్ళకి, లోకానికి కాదు. మరొకసారి చెప్తున్నా, పరిశుద్ధాత్మ అనే వరము అంటే ఏంటి? ఫ్రీ గిఫ్ట్. మీరు దానికోసం ఏం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచిత వరము, ఉచితంగా పొందుకునేది. హల్లెలూయా. ఎవరికి ఇస్తారంట? ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుంటారో, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుంటారో వారికి ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వబడింది. అంటే ఒక విశ్వాసికి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి గిఫ్ట్గా ఇవ్వబడితే పరిశుద్ధాత్ముడు విశ్వాసికి గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. పరిశుద్ధాత్ముడు ఓన్లీ విశ్వాసులకు మాత్రమే గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది బేసిక్ స్టెప్ అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభుని అందరూ చూశారు. ఈ లోకంలో అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు అన్నదానికి అన్ని రుజువులు ఉన్నాయి. లోకమంతా చూసింది ప్రభుని. కానీ పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 14:17, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఆయన అంటే ఎవరిక్కడ? పరిశుద్ధాత్మ గురించి రాయబడిన మాట. ఆ పైన చదివితే మనకి క్లియర్గా అర్థమైంది. 16 కూడా చదువుతున్నాను చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. లోకము ఆయనను చూడదు, కానీ విశ్వాసి ఆయనను చూస్తారు. హల్లెలూయా. లోకము ఆయనను ఎరగదు, కానీ విశ్వాసి పరిశుద్ధాత్మను ఎరుగుతారు. ఆమేన్.
లోకము ఆయనను పొందనేరదు, కానీ విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడిగా ఇవ్వబడితే పరిశుద్ధాత్ముడు విశ్వాసికి గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. ఆయన ఏం చేస్తారన్నది మళ్ళీ మనం చూద్దాం. సో ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే ఇది నాకు ఉచిత వరము. నాకు అంటే ఎవరికి? విశ్వాసికి. ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే పాప క్షమాపణలో పశ్చాత్తాప పడతారో, ఎవరైతే వారి జీవితాలు మార్చుకుంటారో ఖచ్చితంగా వారికి ఒక ఉచిత వరముగా ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఉచిత వరముగా ఇవ్వబడ్డారు. అంటే నేను మారుమనసు పొందాను కాబట్టి, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇది నాకు ఇవ్వబడిన ఫ్రీ గిఫ్ట్. ఇది తెలుసుకోకపోతే, ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ పంపించారు, ఆ గిఫ్ట్ వచ్చిందన్న విషయమే నీకు తెలియకపోతే దాన్ని నువ్వు తీసుకోలేవు. తీసుకొని పక్కన పెట్టేస్తే దానివల్ల వచ్చే లాభాలని నువ్వు పొందుకోలేవు. సో ఇది నాకు ఇవ్వబడింది అని మనం మొదటగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని మనం పొందుకోవాలి. దాన్ని పొందుకుని దాని యొక్క బెనిఫిట్స్ని మనము మన జీవితాల్లో మనము అనుసరించి దేవుణ్ణి పొందుకొని ఆయన ఇచ్చే ఆ గొప్ప లాభాలను మనం పొందుకోవాలి. ఆమేన్. సో పక్కన పెట్టేసినా దానివల్ల ఏం యూజ్ లేదు. అసలు ఇచ్చారనే విషయం తెలుసుకోకపోయినా దానివల్ల యూజ్ ఏం లేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటే విశ్వాసికి ఉచిత వరంగా ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వబడ్డారు. లోకము ఆయన్ని చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందుకోదు. కానీ విశ్వాసి ఆయన్ని చూస్తారు, ఆయన ఎరుగుతారు, ఆయన్ని పొందుకుంటారు. ఆయన కూడా ఒక దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. ఆమేన్. పాత నిబంధనలో యెహోవా దేవుడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఇప్పుడు ప్రభు పరలోకానికి ఎక్కువ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడిని వద్దంటే నువ్వు దేవుడే కానీ నాకొద్దు ప్రభువా, నాకొద్దు పరిశుద్ధాత్ముడా అంటే నువ్వు దేవుడినే పొందుకోకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అనుభవించలేవు కదా. దేవుణ్ణి ఖచ్చితంగా మనం పొందుకోవాలి, మనం అనుభవించాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే గొప్ప గొప్ప మేలులు మన జీవితంలో అనుభవించాలి అంటే ఆ ఆత్మను మనం పొందుకోవాలి. ఆమేన్. ఆయన దేవుడు, అందుకే ఆయన అని సంబోధించబడింది. లోకం ఆయన్ని చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందనేరదు. ఆయన్ని మీతో దాని కంటిన్యూషన్ చదివితే మీరు ఆయనను ఎరుగుదురు. మీరు అంటే విశ్వాసులు లేదా శిష్యులు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఫస్ట్ బుధవారం ఏం చెప్పారు? విశ్వాసులుగా కాదు శిష్యులుగా మార్చబడాలి అని కదా, గుర్తుందా? ఫస్ట్ బుధవారం విశ్వాసులకి శిష్యులకి ఉండే డిఫరెన్సెస్ మనం చూసాం. వాళ్ళల్లో మనము ఇప్పటి వరకు విశ్వాసుల్లాగే ఉన్నాం, ఇప్పుడు శిష్యుల్లాగా డిజేబుల్స్ లాగా మార్చబడాలి అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు శిష్యులతో చెప్తున్నారు. ఆ 12 మంది శిష్యులను ఎవరినైతే ఏర్పరచుకున్నారో దేవుడు వాళ్ళతో చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆమేన్. మీతో నివసించును, మీలో ఉండును అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు బయట శరీరానుసారంగా కనిపిస్తున్నారు, ఆయన బయట ఉన్నారు. యెహోవా దేవుడు పరలోకంలో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఫిజికల్గా ఒక శరీరధారిగా బయట ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారంట? లోపలికి వస్తారంట. హల్లెలూయా. పైనున్న దేవుడిని ఆరాధించిన వాళ్ళే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు. పక్కనున్న దేవుడితో తిరిగిన వాళ్ళు ఇంకా అద్భుతంగా వాడబడ్డారు. లోపలికి వచ్చిన దేవుణ్ణి పొందుకున్న వాళ్ళు ఇంకా నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. మళ్ళీ చెప్తున్నా, యెహోవా దేవుడు పైన పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆయన్ని ఆరాధించిన అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చారు. ఆయన పక్కనే ఉన్న శిష్యులు ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతం చూశారు. తుఫాన్లు గద్దించి ఆగిపోయింది. ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాన్ని, అద్భుతాలని వాళ్ళు పక్క నుండి చూశారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు శిష్యుల లోపలికి కృమ్మరించబడ్డారో
ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. ఏది బెస్ట్ అంటారు? పైనున్న దేవుణ్ణి ఆరాధించడమా, పక్కనున్న దేవుణ్ణి ఆరాధించడమా, లోపలికి వచ్చే దేవుణ్ణి ఆరాధించడమా? హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు ఒకటే, కానీ 3 డిఫరెంట్ స్టేజెస్లో 3 రకాలుగా మనం చూస్తాం అంతే. ఆమేన్. ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానం వద్దు, నేను ఆత్మను పొందుకోను అంటే నువ్వు దేవుడి లోపలికి వస్తానంటే నువ్వు ఆహ్వానించట్లేదన్నమాట. దేవుడు నీ పక్కన కాదు, పైన కాదు, నీ లోపలికి వచ్చి నేను నిన్ను బలపరిచి వాడుకుంటానంటే నాకు వద్దులే ప్రభువా అంటున్నాం మనం. అలా కాదు, పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే లోపలికి వచ్చి ఆయన మనతో కలిసి నివసించాలని కోరుకుంటున్నారంట. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మిమ్మును అనాథలుగా విడువను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు శిష్యులతో. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. సో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఇప్పుడు ఆయన చనిపోయి శిలువ మరణానికి వెళ్ళి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. నేను వెళ్ళిపోతున్నానని మీరేం బాధపడద్దు, మిమ్మల్ని ఏమి నేను అనాథలుగా విడిచిపెట్టను. మరి ఏం చేస్తావు ప్రభు అంటే మీ వద్దకు వస్తాను అంటున్నారు. ఎలా వస్తావు ప్రభు అంటే కొంతకాలమైన తర్వాత లోకం మరి నన్ను ఎన్నడూ చూడదు, అంటే ఫిజికల్గా ఆయన కనిపించడు. ఇంకా శిలువ మరణం పొంది తిరిగి లేచి ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోబోతున్నాడు. ఇంకా శిలువ మరణం తర్వాత లోకం నన్ను ఎన్నడూ చూడదు, లోకంలో ఉన్న వాళ్ళకి ఆయన కనిపించడు ఇంకా. అయితే మనకి చెప్తున్న మాట 19వ వచనం, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన జీవిస్తూ ఉన్న దేవుడు. ఆమేన్. ఆయన జీవిస్తున్నాడు కనుక మనల్ని జీవింపజేస్తాడంట. ఎలా ప్రవ్వా ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే, ఎవరిలోనికైతే ఆ జీవము పరిశుద్ధాత్మ ద్వారా కృమ్మరించబడుతుందో వాళ్ళు జీవాన్ని పొందుకుని ప్రభువులాగే నిరంతరము జీవిస్తారు. పరిశుద్ధాత్మ ఇక్కడి వరకునే కాదు, మనకి పరలోకానికి తీసుకువెళ్ళేది కూడా ఆత్మే. హల్లెలూయా. ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకుంటామో దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడతాం. దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు కరబూర మ్రోగగానే పరిశుద్ధాత్ముడు మనల్ని రెప్పపాటులో మార్చి తీసుకుని వెళ్ళిపోతారంట. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధాత్ముడు మనకి ఎంతో అవసరం అన్నది మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఇంకా చెప్తారు యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నాను. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నేను తండ్రి యొద్ద ఉన్నాను, తండ్రి నాతో ఉన్నాడు, మేమిద్దరం కలిసి నీతో ఉంటాం. ఎలా ఉంటారు? తండ్రి పరలోకంలో ఉన్నారు, ఈయన వెళ్ళి ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చున్నారు, వాళ్ళిద్దరూ వచ్చి మన లోపలికి ఎలా ఉంటారు? ఇది ఎలా పాసిబుల్ అయింది? పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏకైక దేవుడు కనుక ఆత్మ రూపంలో మనలో ఉంటానని చెప్తున్నారు. హల్లెలూయా. ఈ మర్మాన్ని ఎవరైతే గ్రహిస్తారో, దీన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, దీని కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క సంచారం మన జీవితంలో మనం చూస్తాం. అది మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 20th verse. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఏ దినం? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఆ దినాన్ని నువ్వు ఎరుగుతావు. లోకం ఎరగదు, కానీ నువ్వు ఎరుగుతావు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకైక దేవుడు కాబట్టి ఆత్మ ద్వారా మనల్ని దర్శిస్తానని చెప్తా ఉన్నారు. హల్లెలూయా.
సో చూడండి, పరలోకంలో ఉన్న దేవుడు మనలోనికి వచ్చేస్తే మన హృదయమే పరలోకంలో మార్చబడుతుంది. అప్పుడు ఏముంటుంది? పరలోకంలో ఏడుపు లేదంట. హల్లెలూయా. పరలోకంలో దుఃఖం లేదంట. పరలోకంలో ఏం లేదు? మరణం లేదు. పరలోకంలో ఆకలి లేదు, దప్పిక లేదు. ఇంకా మన జీవితం ఎలా ఉంటుందంటే దేనికి భయపడం. ఆ సంతోషం, పరలోకపు సంతోషం ఈ భూమి మీద మనం అనుభవిస్తాం ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు. ఇంకా కష్టాల్లో, ఇంకా బాధల్లో, ఇంకా ఏడుపుల్లో, ఇంకా దుఃఖంలో ఉన్నారంటే మీలో పరిశుద్ధాత్ముడు లేరు అని అర్థం. ఇప్పుడు ఆత్మను పొందుకోవడానికే మనం ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాం. హల్లెలూయా. సో ఇంకొంచెం నేను ముందుకు చదవాలనుకుంటున్నాను. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఎవరికి కనబడడానికి దేవుడు ఇష్టపడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నారంటే నన్ను ప్రేమించిన వాళ్ళకి. ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు? ప్రేమిస్తున్నాము అని నోటితో చెప్తే సరిపోద్దా? లేదు. దేవుడు ఏం చెప్తున్నారు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవుడు ఏ మాట అయితే విడుదల చేస్తారో ఆ మాటని అంగీకరించి దానిని గ్రహించినవాడు, గైకొనువాడు అంటే దాని ప్రకారముగా జీవించేవాడు నన్ను ప్రేమించిన వాడుగా మార్చబడతాడు. నేను చాలా ప్రేమించేస్తున్నాను దేవుణ్ణి, కానీ నాకు అన్ని కష్టాలే అని చాలామంది చెప్తూ ఉంటారు నాకు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు ఆ కష్టాల్లో కూడా నీకు కృప చూపిస్తారు. పొద్దున్న చెప్పాను కదా, శద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసిన వాళ్ళు ఏం చేశారు? సంతోషించారు. పౌలు శీలల్ని ఆ చెరసాల్లో వేసి కొట్టి భయంకరంగా కొట్టి బండలకి బిగించినా కూడా వాళ్ళు సంతోషించారు. వాళ్ళ జీవితంలో కూడా కష్టం ఉంది, కానీ సంతోషమే ఉంది. దుఃఖం లేదు, కలవరం లేదు, బాధ లేదు. ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ అయినను నేను మిమ్మల్ని ప్రేమించాను, మీతో ఉన్నాను కాబట్టి, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు దేవుడు. హల్లెలూయా. శ్రమ రాదు అని చెప్పలేదు దేవుడు. శ్రమలు వస్తాయి, కానీ నేను నా తండ్రి కలిసి నీ వద్దకు వస్తాం కదా. నేను జయించిన వ్యక్తిని నీలో ఉన్నాను, నువ్వు కూడా జయిస్తావు. ఆ జయిస్తామనే నిశ్చయత ఉంటే మనలో ఎప్పుడు ధైర్యం ఉంటుంది. ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కలవరపడరు. ఆమేన్. ప్రైజ్ గాడ్. 15వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు మనం చదివిన మాట 21లో ఉన్నదే మళ్ళీ చెప్తున్నారు పైన. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అదే మాట 23లో కూడా మనం చూస్తాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించెను, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. తండ్రి చెప్పిన మాట నా నోటిలో ఉంది. ఆ మాట మీరు గనక అంగీకరిస్తే వానిని నేను ప్రేమిస్తున్నాను, వారు నన్ను ప్రేమిస్తున్నారు. అప్పుడు తండ్రి నేను ఇద్దరము కలిసి వచ్చి మీలో నివాసం చేస్తాం. ఎలా నివాసం చేస్తారంటే పరిశుద్ధాత్మలో త్రియేక దేవుడు ఆత్మ ద్వారా మనలోనికి వచ్చి ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారంట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు? నేను మీ వద్దకు వస్తాను, మీలో ఉంటాను, మీలో నేను తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురము కూడా మీతో కలిసి నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాము అని చెప్తున్నారు. అయితే ఒక కండిషన్ ఉంది. మీరు నా మాటలు వినాలి, వాటిని గైకొనాలి. అంటే నా మాట విని దాని ప్రకారంగా మీరు జీవిస్తే ఖచ్చితంగా మీలోనికి వచ్చి నేను నివాసం చేస్తాము అని చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుని మాటకి లోబడాలి.
ఇది మనకి మొట్టమొదటి మాటగా దేవుడు నేర్పిస్తున్న మాట. లోబడే వ్యక్తుల్లోనికి పరిశుద్ధాత్మ నింపుదల అనేది వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేశారు, అందరికీ దేవుడు అనుగ్రహించబడ్డారు. కానీ లోబడే వ్యక్తుల్ని నింపి వాడుకుంటారు. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండో మాటలోనికి మనం వెళ్దాం. రెండవ మాట 16వ వచనాన్ని నేను చదువుతున్నా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. పరిశుద్ధాత్ముడు వస్తే అది ఎప్పుడెప్పుడు వస్తారు? మనం బాగా భక్తిగా ఉపవాసం ఉండి బలమైన ప్రార్థనలో ముందుకు వెళ్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడు వస్తారా అంటే లేదు. ఆయన ఒక్కసారి కృమ్మరించబడిన తర్వాత ఎల్లప్పుడూ మనతోనే ఉంటారంట. హల్లెలూయా. నువ్వు నిద్రపోతున్నా నీలో ఉంటారు, నువ్వు కాన్షియస్లో లేకపోయినా కూడా నీతోనే ఉంటారు. 24/7 దేవుడు మనతోనే ఉంటారు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తారు కదా, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. ఆ వాగ్దానం ఎలా నెరవేరింది? పరిశుద్ధాత్మ ద్వారా నెరవేరింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అయితే వెళ్ళిపోయారు, ఆ మాట చెప్పేసరి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉండి మిమ్మల్ని విడువక ఎడబాయక భద్రపరుస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇది రెండవ మాట. ఒకటి, మీతో కలిసి ఉంటాను, మీలోనికి వస్తాను, మీతో నివాసం చేస్తాను. 2, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని చెప్తున్నారు. మూడవ మాట 16వ వచనంలో మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అంటే ఫుట్నోట్లో 1 అనేసి ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో లాయర్ ఏం చేస్తారు? లాయర్ని అసలు మనం ఎప్పుడు కన్సల్ట్ చేస్తాము అంటే, ఏదైనా కేసులో ఇరుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనం లాయర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి లాయర్కి ఏం చేస్తాం? కొంచెం ఫీజు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అయ్యా మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం, మా పక్షంగా మీరు నిలవబడి మా పక్షంగా మీరు న్యాయం తీర్చండి అని అడుగుతాం కదా. లాయర్ ఏం చేస్తాడు? ఆ కేసు అంతా స్టడీ చేసి మనకేం చెప్తాడు? ఓకే, జరిగిపోయింది, కానీ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నేను చెప్పినట్లే చెప్పండి అని చెప్తాడు. ఇప్పుడు ఆ లాయర్ మన పక్షంగా కోర్టులో నిలవబడతాడు, జడ్జి దగ్గర మన పక్షముగా నిలవబడతాడు, మన పక్షముగా వాదిస్తాడు, మన పక్షంగా న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే, ఒక లాయర్గా నా పక్షంగా తండ్రి వద్దకు వెళ్తారంట. హల్లెలూయా. నీ పక్షంగా నా పక్షంగా తండ్రి దగ్గరికి వెళ్తారంట. ఆయన చేసే పని ఏంటంటే, నీ పక్షంగా నా పక్షంగా వాదిస్తారనమాట. ఏమని వాదిస్తారు? ఆ బిడ్డ తప్పు చేసింది కదా అని తండ్రి అంటే, లేదు ప్రభువా, లేదు తండ్రి, ఆ యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డ కాబట్టి ఆ పాపాలన్నీ ఎప్పుడో క్షమించి వేయబడ్డాయి. ఇప్పుడు ఆ బిడ్డ తప్పు చేయలేదు, ఆమె పరిశుద్ధురాలుగా ఉంది అని నీ పక్షంగా నా పక్షంగా తండ్రిని వేడుకోవడానికి మన పక్షంగా లాయర్గా, ఉత్తరవాదిగా ఆయన ఉన్నారంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది నేను తప్పు చేశానని చెప్పి కృంగిపోతూ ఉంటారు. క్షమాపణ లేదేమో అనుకుని నేను ఇంకా చీడ పురుగుని మట్టిని ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. మనందరం పరిశుద్ధులం అయిపోయాం ప్రభు కృపలో, ఎందుకంటే ఆయన రక్తం చేత కడగబడ్డాం కాబట్టి. సో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, మన పక్షంగా వాదించడమే కాదు, అక్కడికి వెళ్ళి నిలవబడినప్పుడు ఏం మాట్లాడాలో కూడా చెప్తారంట. మన సొంత జ్ఞానంతో వెళ్ళామనుకోండి ఫెయిల్ అయిపోతాం. కోర్టులోకి వెళ్ళి నీ ఇష్టం వచ్చినది మాట్లాడితే కుదరదు. మన లాయర్ ఏం చెప్పాడో అదే మాట్లాడాలి. మనం కేసు గెలవాలంటే లాయర్ ఏం చెప్తే అదే మాట్లాడాలి. అలాగే పరిశుద్ధాత్ముని గురించి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు, అధికారుల మధ్యలో నిలవబడినప్పుడు ఏం మాట్లాడాలని నువ్వు కంగారు పడద్దు. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీకు మాటలు అనుగ్రహింపబడతాయి. ఆమేన్. సో ఈరోజు ఉత్తరవాదిగా మన గురించి వాదించడమే కాదు, మనకి జ్ఞానం ఇవ్వడానికి కూడా పరిశుద్ధాత్ముడు అవైలబుల్గా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడడం చాలా కష్టం.
ప్రతిసారి పాపంలో పడిన ప్రతిసారి మనం కృంగిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వేం కృంగిపోకు అని మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మన పక్షంగా తండ్రి వద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. సో ఇంకొక మాట, ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ అని ఉంది. సత్య స్వరూపియగు ఆత్మ, దీని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే సత్యము ప్లస్ స్వరూపము. స్వరూపం అంటే కంప్లీట్ రూపం. ఓకే, సత్యమును ఒక రూపంగా మార్చబడిన ఆత్మ. దీని గురించి నేను ఎందుకు ఆలోచన చేస్తే పొద్దుకాలం నాకు దేవుడిచ్చిన ఒక తలంపు, యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఎలా వచ్చారంటే ఈ లోకానికి 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. కృప తీసేస్తే సత్య సంపూర్ణుడు, సత్య స్వరూపి, ఈ రెండు ఒకటే వర్డ్స్ కదా. సత్య స్వరూపి అన్న సత్య సంపూర్ణుడైన ఒకటే. స్వరూపి అంటే కంప్లీట్ రూపము అని, సంపూర్ణుడు అంటే కంప్లీట్నెస్ అని. సో దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభువుకి ఈక్వల్, దానిలో ఇంకా ఏ విధమైన డిఫరెన్స్ లేదు. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎంత నమ్ముతావో పరిశుద్ధాత్మను కూడా అంతే నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ఆరాధిస్తావో ఎంత ప్రేమిస్తావో అంతే పరిశుద్ధాత్మను కూడా ప్రేమించాలి. ప్రభువే చెప్తున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ వద్దకు వచ్చేది సత్య స్వరూపియగు ఆత్మ, అంటే నా ఆత్మ అని చెప్తున్నారు ఆయన. ఆమేన్. మనిషిలో 3 ఉంటాయి కదా, శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ఒకవేళ ప్రాణానికి గుర్తుగా ఉంటే, ఎందుకంటే జీవాన్ని ఊదారు కదా, ప్రాణానికి గుర్తుగా ఉంటే, శరీరము యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా చూసుకుంటే ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురిని విడదీసేసామనుకోండి ఒక మనిషి డెడ్, అంతేనా? 3 కలిసి ఉంటేనే మనిషి జీవించిన వ్యక్తి. అలాగే ఈ ముగ్గురు కలిసే ఉంటారు ఎప్పుడు, కాకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రూపం మనకి కనిపిస్తూ వచ్చింది అంతే. ముగ్గురు ఒకటే, రైట్? ఈ ముగ్గురు కలిసి ఉన్న వ్యక్తులు, ఒకే దేవుడు, ఏకైక దేవుడు 3 రూపాల్లో మనకి కనిపిస్తున్నారు. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మన దగ్గరికి దిగి వచ్చి ఆత్మ రూపంలో మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన? 16వ అధ్యాయం 13వ వచనం చదివితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎవరిలోనికైతే సత్యస్వరూపియగు ఆత్మ వస్తుందో వాళ్ళు ఎక్కడికి నడిపించబడతారంట? సర్వసత్యములోనికి, అంటే కంప్లీట్ ట్రూత్లోనికి వెళ్తారు. అప్పటి వరకు మనం ఎలా వెళ్తామంటే మన స్వచిత్తం మీద, మన ఆలోచనల మీద, ఈ లోకపరమైన పద్ధతుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం, అంతేనా? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏదో నేర్పిస్తారు, వాళ్ళు నేర్పించిన పద్ధతుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే మన కుటుంబస్తుల కట్టుబాట్లలో, లేకపోతే సంఘ కట్టుబాట్లలో, పాస్టర్ నేర్పించిన దానిలో ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తారో ఆయన చేసే ఒక పని ఏంటంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. హల్లెలూయా. ఆ కంప్లీట్ ట్రూత్లోనికి మనల్ని నడిపిస్తారు. అందరూ చెప్తారు, అమ్మ నువ్వు ఈ మార్గంలో వెళ్తే సక్సెస్ అవుతావని. అందరూ చెప్పిన మార్గంలో మనం పోతే ఖచ్చితంగా మరణానికి పోతాం. కానీ పరిశుద్ధాత్ముడు మనకి బోధించిన మార్గంలో కనుక మనం వెళ్తే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడమే కాదు, మనము సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఆ సత్యాన్ని ఎలా బోధిస్తారంట? ఆయన తానంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన అంతటా ఆయన ఏం బోధించరు, అంటే ఆయన స్వచిత్తంలో నుంచి కాదు వచ్చేది. యేసుక్రీస్తు ప్రభు నా అంతటి నేను ఏమీ చేయట్లేదు అని చెప్తారు. మనం ఎక్కడ చదివినా తండ్రి నాకు ఏదైతే చెప్తున్నారో నేను అదే ఈ లోకంలో చేస్తున్నాను అంటారు. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి దగ్గరని ఏదైతే విన్నారో అదే మనకి బోధిస్తారు. ఆయన అంతటా ఆయన ఏమీ బోధించరు.
హల్లెలూయా. దాని ద్వారా మనం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఆ సర్వసత్యంలోకి నడిపించబడుతున్న ఆ క్రమంలో సంభవింపబోవు సంగతులను కూడా దేవుడు మనకి ఆత్మ ద్వారా తెలియచేస్తారంట. ఇప్పుడు చాలామందికి భవిష్యత్తు తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. అవునా? నా బిడ్డలు ఎలా ఉంటారో, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, లేకపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలా ఎన్నో చింతలు. ఈ బిజినెస్ ఎలా ఉంటుందో, ఈ జాబ్ ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఏం సంభవిస్తుందో అని చాలా టెన్షన్స్ ఉంటాయి మనకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, మనం ఏ పరిస్థితులు గుండా నడిచినా, దేవా ఏంటి ఈ సిచ్యువేషన్స్, దీని తర్వాత ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు సంభవింపబోవు సంగతులను మనకి తెలియచేస్తారు. భవిష్యత్తు గురించిన విషయాలను పరిశుద్ధాత్మ ద్వారా మనకి రివీల్ అవుతాయి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకా చెప్తారు 14వ వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. నా వాటిలోనివి అంటే, నా అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకుని మనకి బోధిస్తారు. దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభుకి మహిమ వస్తుంది. ఆమేన్. నన్ను మహిమపరిచినవాడు నా తండ్రిని మహిమపరిచినట్లే అంటారు ప్రభు. అంటే వీళ్ళు ముగ్గురు ఏకత్వంలో ఉన్నారు. ఎవరి సెల్ఫ్ వాళ్ళు చూసుకోరు. పరిశుద్ధాత్ముడు తనకి మహిమ రావాలని కార్యాలు చేయడు. తన ద్వారా వాక్యము ఘనపరచబడాలి. వాక్ అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఘనపరచబడాలి. ఆమేన్. ఎక్కువ సిలువ త్యాగం చేసింది ఎవరు? తండ్రి చేయలేదు, పరిశుద్ధాత్ముడు చేయలేదు, యేసుక్రీస్తు ప్రభు చేశారు. కాబట్టి మహిమ ఎవరికి వెళ్ళాలి? ప్రభుకి వెళ్ళాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం నేర్చుకుంటున్నాం కదా. ఒకటి, ఆయన వచ్చి మనలో నివసిస్తానన్నారు. ఆయన ఆజ్ఞలు గనక మనం గైకొంటే, ఆయన్ని ప్రేమిస్తే ఆయన వచ్చి మనలో నివసిస్తానన్నారు. అది ఒక గంట, పోనీ ఒక అరగంట మనం బాగా డీప్గా ప్రేయర్లో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు పనిచేస్తారా మనలో అంటే అలా కాదు. ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. అనుక్షణము మనలోనే ఉంటారు. ఆమేన్. నెక్స్ట్, ఆయన ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా మన జీవితంలో పనిచేస్తానన్నారు. మనకున్న ప్రతి సమస్యకి ఆయన సొల్యూషన్ ఇస్తారు. ఆమేన్. మనల్ని బలపరుస్తారు, నడిపిస్తారు. మూడవదిగా, ఆయన సర్వసత్యంలోనికి, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ కనుక మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తానన్నారు. సో తద్వారా మనం సంభవింపబోవు సంగతులను గ్రహించగలుగుతాం. ఆమేన్. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 16వ వచనం చదువుతున్నాను. కొంచెం కాలమైన తర్వాత మీరు ఇంక నన్ను చూడరు, మరి కొంచెం కాలమైన తర్వాత నన్ను చూచెదరని చెప్పాను. కొంచెం కాలమైనాక నన్ను చూడరు, మరి కొంచెం కాలమైనాక నన్ను చూస్తారు. ఈ మాటకు అర్థం ఏంటి అని కనుక మనం చూస్తే, కొంచెం కాలమైనాక ఆయన సిలువకి వెళ్ళిపోతున్నారు. ఆయన సిలువ మరణం పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళిపోతారు. ఇంకా నన్ను చూడరు మీరు. మరి కొంచెం కాలమైన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను, ఇంకెల్లప్పుడూ మీతోనే ఉంటాను. అంటే పరిశుద్ధాత్మ రూపంలో మీరు నన్ను ఎప్పుడూ చూస్తారు. దానికి ఇంకొంచెం ముందుకు చదివితే అదంతా మీరు ఈ 14, 16 అధ్యాయాలు మీరు చదివితే ఇంకా చాలా సత్యాలు మీకు తెలుస్తాయి. సో దేవుడు మనకున్న టైంలో ఇంకొద్దిగా మనం నేర్చుకుందాం. 21వ వచనం చదువుతున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభు. ఏం చెప్తున్నారు? ఒక స్త్రీ, ఒక ప్రెగ్నెంట్ లేడీ 9 నెలలు నిండిపోయి డెలివరీకి సిద్ధమైపోయి పెయిన్స్ వస్తున్నప్పుడు చాలా వేదన ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఆ వేదన అంతా మర్చిపోద్ది. మనకు అర్థమయ్యే భాషలో ప్రభు చెప్తున్నారు. ఎలా అయితే స్త్రీ వేదన పడుతుందో అలాగ మనము మన హృదయాల్లో ప్రసవ వేదన పడినట్లుగా ఆతురపడి యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ప్రసవ వేదన పడినట్లుగా దుఃఖముతో ప్రార్థించారంట.
సో మనం కూడా మన పాపముల నిమిత్తం ప్రసవ వేదన పడినట్లుగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు మనకేమొస్తుంది? ఒక బేబీ వస్తుంది. బేబీ ఈజ్ ఈక్వల్స్ టు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మనలో ఆత్మ పుడుతుంది. ఆమేన్. ఆ పుట్టగానే ఏమొస్తుంది? సంతోషం వస్తుందంట. ఆ సంతోషం గురించి చెప్తారు 22వ వచనం. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. హల్లెలూయా. మరలా చూస్తారు, అప్పుడు మీకు సంతోషం కలిగిద్ది. మరలా ఎప్పుడు చూస్తాము? నిరంతరం మన హృదయాల్లో నివసించడానికి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీ హృదయాల్లో నిరంతర సంతోషం ఉంటుంది. ఇంకా వెనక్కి జారిపోయే పరిస్థితులు రావు, భయపడే పరిస్థితులు రావు. పేతురు గారి జీవితంలో ఈ వాక్యం అంతా నెరవేర్పు మనం చూస్తాం. హల్లెలూయా. అదే నెరవేర్పు మన జీవితంలో కూడా మనం చూస్తాం. ఆయన చెప్తున్నారు, మీ సంతోషంను ఎవ్వడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. ఇది బయట ఉన్న సంతోషం అనుకోండి. ఇప్పుడు పాస్తులను బట్టి మనం సంతోషిస్తే అవి పోతే మనకి దుఃఖం వస్తుంది. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ పెట్టాం, ఆ బిజినెస్ అంతా పాడైపోయింది. ₹1,00,00,000 పోయినాయి. అప్పుడు ఏమవుద్ది? మన సంతోషం వెళ్ళిపోద్ది. ఒక ఇల్లు నష్టపోయాం, సంతోషం పోద్ది. అంటే బయట సైడ్ ఉన్న దాంట్లో సంతోషం కనుక పెట్టుకుంటే యేసుక్రీస్తు ప్రభుని చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇప్పుడు ప్రభు చనిపోతారు సిలువలో. ఇప్పుడు వీళ్ళు ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది, సంతోషం వెళ్ళిపోద్ది. కానీ ఎప్పుడైతే మీ లోపల పరిశుద్ధాత్ముడు పుడతారో ఆ సంతోషం ఇంకా నిరంతరం ఉంటుంది. దాన్ని ఎవ్వడూ తీసివేయలేడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నారు అనడానికి ఒక సూచన ఏంటంటే వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వీళ్ళ జీవితంలో కష్టం లేదా అంటే ఉంది, కానీ ఎప్పుడు సంతోషంగానే ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు చెరసాలు వేసి కొట్టినా సంతోషిస్తారు. తీసుకెళ్ళి జైల్లో పెట్టి పొద్దున ఉరి తీసి చంపేస్తానన్న హ్యాపీగా నిద్రపోతారు. ఆమేన్. కొంతమంది నిద్ర పట్టట్లేదని రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి నాకు. సో ఇప్పుడు మీకు ఏం అవసరం? పరిశుద్ధాత్ముడు అవసరం. మీలో పుట్టాలి, మీలో జన్మించాలి. మీలో గనక పరిశుద్ధాత్ముడు దిగి వస్తే ఖచ్చితంగా మీ హృదయం సంతోషంతో నింపబడుతుంది. అది ఎవ్వడు తీసేయలేడు మీ యొద్ద నుంచి. ఇది దేవుడు చెప్తున్నారు. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా 23వ వచనం, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. పరిశుద్ధాత్మను పొందుకున్నాక మీరు ఏది అడిగితే అది, అంటే మరి ఆత్మ ద్వారా నడిపించబడతాం కదా, అప్పుడు మనం ఏది అడిగితే అది దేవుడిస్తారంట. అప్పుడు మన సంతోషం ఏమవుద్ది? పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎవరికి పరిపూర్ణ సంతోషం కావాలి? కావాల్సిన వాళ్ళు అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అదే మాట మనం 14వ అధ్యాయంలో కూడా చూస్తాం. 13వ వచనంలో, మీరు నా నామం పేరిట ఏది అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామంను మీరు నన్నేం అడిగినా చేతును. యేసుక్రీస్తు ప్రభువు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు కూడా చెప్తారు, నా తండ్రి చేపనడిగితే పామునిస్తాడా, రొట్టెనడిగితే రాతినిస్తాడా? ఈ లోకపు తండ్రే మంచి ఈవుల్ని ఇస్తే పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఏమిస్తారంట? ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మనిస్తారంట. అడుగుడి మీకు దొరుకును అన్న వాగ్దానం దేనికంటే పరిశుద్ధాత్మకు. మొదటిగా ఆత్మను అడగండి, తర్వాత ఏం అడగాలో ఆయనే నడిపిస్తారు. హల్లెలూయా. సో ఈ లోకంలో నేను పొద్దున్న ఈ వాక్యం మెడిటేట్ చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట గుర్తు చేస్తూ వచ్చారు. ఒక రాజు ఉన్నారంట, తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉన్నారంట. ఏమని మాట్లాడుతున్నారంటే, స్నేహితుడిని బాగా ప్రేమించారు. ఆయన కోసం ఒక స్పెషల్గా ఒక ఊర్లో ఒక ప్యాలెస్ కట్టించాడంట. నిన్ను నేను బాగా ప్రేమిస్తున్నాను కాబట్టి నీ కోసం ఒక మంచి ప్యాలెస్, అంటే ఒక మంచి గృహాన్ని నిర్మించాను, దానిలో నీకు కావాల్సిన అన్నీ సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళి సంతోషించు అని చెప్పారు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, నాతో కలిసి ఉంటావా?
ఈ 2 మాటలు ఎందుకో దేవుడు బాగా గుర్తు చేశారు. నువ్వు వెళ్ళి దాంట్లో సంతోషిస్తావా, నాతో కలిసి ఉంటావా? మనమందరం ఏమంటామంటే నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నీ కావాలి. సో కాబట్టి నేను వెళ్ళి ఆ ప్యాలెస్లో కూర్చుంటాను హ్యాపీగా, టైంకి భోజనం వచ్చేస్తుంది, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నీ కావాలి. కానీ ఎవడైతే రాజుని నా స్నేహితుడిగా నీ దగ్గరే నేను ఉంటాను అని ఎవరైతే కోరుకుంటారో ఆయన ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఈ లోకపు ఆశీర్వాదాలు కాదు, దేవుణ్ణే తన హృదయంలోకి చేర్చుకుంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. చాలామంది వచ్చేది ఎందుకంటే ఆశీర్వాదం కోసం వస్తారు, ఆత్మ కోసం రారు. ఈరోజు దేవుడితో కలిసి నివసించాలి అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు కృమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కావాలా, ఆయన కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా, దేవుడు కావాలా? ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలి. ఏమేన్ దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు ఈ లోకపరంగా ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తే చాలు, ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థనకు జవాబు వచ్చింది, చాలు, వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మనల్ని ఆ లెవెల్లో ఉంచాలని దేవుడు కోరుకోవట్లేదు. నెక్స్ట్ లెవెల్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రితో కుమారునితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన ఆత్మ కృమ్మరింపు మనం చూస్తాం. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఏం కార్యాలు చేస్తారంట, నిన్నటి దినాన ఆంటీ చెప్పారు, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. 16వ అధ్యాయంలో 8వ వచనంలో అంటారు, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఒప్పింప చేసే పరిచర్య చేస్తారు ఆయన. నువ్వు ఏ తప్పు చేసినా నీకు హృదయంలో నెమ్మది ఉండదు. కొంతమంది హత్య చేసి వచ్చి కూడా హ్యాపీగా నిద్రపోతారు. వాడి హృదయంలో ఎప్పుడు నెమ్మదే ఉంటుంది, ఎందుకంటే వాడు పాపం చేశాడనే విషయం వాడికి తెలియట్లేదు. ఒకళ్ళని తిట్టేసి ఒకళ్ళని బాధ పెట్టేసి వచ్చి హ్యాపీగా పడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారన్న కాన్షియస్ లేదు వాళ్ళల్లో. నేను చేసింది తప్పు అని వాళ్ళు గ్రహించట్లేదు, కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అది ఈ లోకస్తులు లేదా దేవుళ్ళో నమ్మి కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేని వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరినైనా తిట్టామనుకోండి, హృదయంలో గలిబిలి వచ్చేస్తుంది. వాళ్ళతో సమాధాన పడేంత వరకు నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా గలిబిలి గలిబిలి గలిబిలి. వాళ్ళకు సారీ చెప్పేసో లేకపోతే ఆ ప్రాబ్లం ఏంటో క్లియర్ చేసుకునేంతవరకు నెమ్మది ఉండదు. ఇది ఎవరి జీవితంలో జరిగిద్దంటే పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తుల్లో జరిగిద్ది. అంటే నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు నుంచి నువ్వు కరెక్ట్ చేసుకునే వరకు పరిశుద్ధాత్ముడు వదలరు నిన్ను. కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు, ఒప్పింప చేస్తూనే ఉంటారు, నువ్వు ఒప్పుకొని వరకు విడిచిపెట్టరు. ఎవరైతే పరిశుద్ధాత్మకు లోబడతారో వాళ్ళ జీవితంలో జరిగే పని ఇది. ఐ మొదటిది పాపం, రెండోది ఏంటంటే నీతిని గురించి ఒప్పింప చేయడం అంటే నువ్వు నీ స్వనీతిలో వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే దేవుని నీతిని నీకు బోధించి దాని గురించి నిన్ను ఒప్పింప చేస్తారు. ఒకటి పాపాన్ని ఒప్పింప చేస్తారు, పాపంలో నుంచి బయటికి తీసుకొస్తారు. తర్వాత మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు కదా. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయంట, అవన్నీ మరణానికి తీసుకుని పోతాయి. కానీ నీతి మార్గం అనేది ఒకటి ఉంది. యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, నేనే మార్గం సత్యం జీవం. ఆయన మార్గంలో ఆయన వాక్యానుసారంగా నడవాలి అంటే ఆయన నీతిని మనకి బోధించి దాని గురించి మనల్ని ఒప్పింప చేస్తారంట. హల్లెలూయా, దేవుడు చేసే పని ఇది. మూడవది తీర్పు గురించి ఒప్పింప చేస్తారు. ఇదిగో నువ్వు ఈ పాపం చేస్తే ఈ తీర్పు వస్తుంది, ఈ నీతి మార్గంలో నడిస్తే ఈ తీర్పు వస్తుంది. 2 తీర్పులు ఉన్నాయి కదా మనకి. ఒకటి న్యాయసింహాసనపు తీర్పు, రెండోది ధవళ సింహాసనపు తీర్పు. మరి ఏ తీర్పులోకి వెళ్ళాలో దేవుడు ఒప్పింప చేస్తారు. నేను పాపంలోనే ఉంటానంటే సరే నువ్వు పో, ధవళ సింహాసనపు తీర్పు దగ్గరికి వెళ్ళిపో. లేదు ప్రభా నేను నీతిని గురించి ఒప్పుకుంటానంటే న్యాయసింహాసనం దగ్గరికి నడిపిస్తారు. సో తీర్పును గురించి ఒప్పింప చేసే పని కూడా దేవుడు చేస్తారు. సో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పొందుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఈరోజు ఈ బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నాం మనం.
సో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. సో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు విశ్వాసికి ఇవ్వబడిన ఉచిత వరం. దానికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే గ్రహింపులోనికి వచ్చి ఆత్మను నేను పొందుకోవాలని ఆశపడి మన హృదయాలను దేవునికి ఇచ్చి ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవడం నేర్చుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆమేన్. ఆయన చేసే కార్యములు ఏంటంటే మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసిన మొట్టమొదటిది, మనం ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే ఆయన మనలోనికి వచ్చి మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన మన అంతరంగంను మార్చడానికి ఇష్టపడుతున్నారు. నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. రెండవది, ఎల్లప్పుడూ మనతోనే ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రతి క్షణం నీలో దేవుడు ఉన్నాడు అనే ఆ కాన్షియస్ వస్తుంది మనకి. కొంతమంది సంఘంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, సంఘం బయటికి వెళ్ళాక ఇంకొకలాగా ఉంటారు కదా. అలా కాదు, ఎప్పుడు మనలో దేవుడు ఉన్నారంటే ఎప్పుడు ఒకేలా ఉంటాం. అంటే లోపల బయట ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే ఉంటాం. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉంటారు. మూడవది, ఆయన ఉత్తరవాదిగా మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. నాలుగవది, సర్వ సత్యంలోనికి నడిపించే సత్యస్వరూపియగు ఆత్మగా మనలో ఉంటారు. ఐదవది, భవిష్యత్తును గురించి మనకి బోధిస్తారు. ఆమేన్. ఆరవది, ఆయన మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తారు. ఆమేన్. ఏడవది, పాపమును గురించి ఒప్పింప చేస్తారు. నెక్స్ట్ నీతిని గురించి ఒప్పింప చేస్తారు. అండ్ ఫైనల్గా తీర్పును గురించి ఒప్పింప చేస్తారు. ఇన్ని కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పొందుకోవాలంటే మనం పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని చూద్దాం. సో ఇంత గొప్ప ఉచిత వరాన్ని విశ్వాసులకు దేవుడు ఇస్తే దాన్ని మనం పొందుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నామని అర్థం. సో ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క అవసరత ప్రతి ఒక్కరికి ఉంది అని గుర్తించి గ్రహించి మీరు ఆత్మచేత నింపబడి ఆశతో అడిగి పొందుకునే వ్యక్తులుగా ఉండాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.